ఆకాశవాణి సిఎస్ఐఆర్ స్టార్టప్ సమ్మేళనం చర్చా కార్యక్రమం. నమస్కారం. ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశంలో స్టార్టప్లు పోషిస్తున్న కీలక పాత్ర గురించి మనందరికీ తెలుసు. మన యువత సృజనాత్మకత గురించి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో వాళ్ల చొరవ గురించి, ఇంకా విధానపరంగా అందుతున్న ప్రోత్సాహకాల వల్ల ఇప్పటికే స్టార్టప్ల రంగంలో అగ్రశ్రేణి దేశాల్లో ఒకటిగా మనం కొనసాగుతున్నాము. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే మన సంకల్ప సాధనలో స్టార్టప్ల పాత్రను గుర్తించి సిఎస్ఐఆర్ లాంటి అగ్రస్థాయి పరిశోధన రంగాలు సంస్థలు స్టార్టప్లని ప్రోత్సహిస్తున్నాయి. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ లో భాగంగా పెద్ద సంఖ్యలో వివిధ పోటీల్లో స్టార్టప్లు పాల్గొనడం మనకి తెలుసు. ఇంకా హైదరాబాద్ లో సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీలన్నీ కలిసి ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ స్టార్టప్ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరిశోధనా సంస్థల నుంచి స్టార్టప్లకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తోంది, అక్కడ జరిగే పరిశోధనల ఫలాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించడానికి ఆయా సంస్థలు ఏం చేస్తున్నాయి, ఈ అంశాలన్నిటినీ మనం ఈరోజు చర్చించుకుందాం. ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి గారు, సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె నందికురి, సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్. నమస్కారం అండి. స్టార్టప్ సమ్మేళనం చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. చెప్పండి, ఐఐసిటి, సిసిఎంబి అలాగే ఎన్జిఆర్ఐ కలిసి మనకి హైదరాబాద్ లో మరి కొద్ది రోజుల్లో స్టార్టప్ సమ్మేళనాన్ని పెట్టబోతున్నాయి. ఏమిటి దీని నేపథ్యం, ఏమిటి, ఏం చేయబోతున్నారు ఈ స్టార్టప్ సమ్మేళనంలో? సో ఒక 10 రోజుల క్రితం కేంద్ర మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు మేము ముగ్గురం డైరెక్టర్స్, ప్రకాష్ గారు, వినయ్ అండ్ మైసెల్ఫ్ ముగ్గురం కలిసి డిస్కస్ చేసుకోం అబౌట్ ల్యాబొరేటరీస్ నుంచి రివ్యూ చేశారనమాట. రివ్యూ చేసిన తర్వాత వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఎకో సిస్టమ్ గురించి. హైదరాబాద్ ఎకో సిస్టమ్ ఇంకా ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనకు అన్ని టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పరిశ్రమలు, బయోటెక్ స్టార్టప్స్ చాలా ఉన్నాయి అనమాట. పెద్ద ఎత్తున ఈ 3 ల్యాబొరేటరీస్ ఐఐసిటి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ 3 ల్యాబొరేటరీస్ కలిసి స్టార్ట్అప్ కాంక్లేవ్ ని April 22, 23 రోజు స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ ఓపెన్ ఫర్ పబ్లిక్ అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్. లైక్ ఇఫ్ యు లుక్ ఎట్ స్టార్ట్అప్స్, ఎంటర్ప్రెనర్స్, ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇన్ కామన్ పబ్లిక్ ఆల్సో. మోస్ట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యంగ్ స్టూడెంట్స్ అండ్ అదర్ పీపుల్. ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్. సో సిసిఎంబి జీవశాస్త్రాల రంగానికి సంబంధించి ఎలాంటి పరిశోధనల్ని ఈ స్టార్ట్అప్ కాంక్లేవ్ లో పెట్టబోతున్నారు, ఎలాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సిసిఎంబి 7 సంవత్సరాల ముందు ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ని మాకు ఆల్రెడీ మేము మొదలుపెట్టాం. దాన్ని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటారు. ఇట్ వాజ్ ఫండెడ్ బై నీతి ఆయోగ్ ఫండింగ్ తో మొదలుపెట్టాం. దానిలో ఆల్రెడీ 160 స్టార్టప్లు ఆల్రెడీ పనిచేసి వెళ్ళిపోయాయి. ఒక 30 స్టార్టప్లు ప్రస్తుతానికి కూడా పనిచేస్తున్నాయి. సాధారణంగా మా ఫోకస్ అంతా బయాలజీ స్టార్టప్స్ మీద. బయాలజీ స్టార్టప్ అంటే సాధారణంగా లైక్ రీసెర్చ్ అంటే డయాగ్నోస్టిక్ అనుకోండి, మీకు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏ ఇన్ఫెక్షన్ ఉంది, ఇవన్నీ కనుక్కోవడాన్ని డయాగ్నోస్టిక్స్ అంటాం. దాని మీద స్టార్టప్స్ ఉంటాయి. తర్వాత కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయాలి. మనకి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీ గివ్ సంథింగ్ కాల్డ్ ఎంజైమ్ రీప్లేస్మెంట్, ప్రోటీన్స్, అవన్నీ ప్రొడ్యూస్ చేసే దాని మీద కూడా స్టార్టప్స్ ఉంటాయి. అది కాకుండా సంథింగ్ కాల్డ్ ఆర్గనాయిడ్స్. దీనిలో ఏంటంటే మేము సాధారణంగా వీఆర్ టాకింగ్ అబౌట్ థింగ్స్ లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి రీసెర్చ్ చేయాలి అంటే వీ యూజ్ యానిమల్స్. అది కాకుండా దట్ యానిమల్స్ అంటే చాలా వరకు వీ యూజ్ మైస్. అవన్నీ దే ఆర్ నాట్ హ్యూమన్. సో ఇన్ జనరల్ పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఆర్గనాయిడ్స్ యాజ్ అ మోడల్ సిస్టమ్. ఆర్గనాయిడ్ అంటే లివర్ ఆర్గనాయిడ్, లివర్ టైప్ కనబడుతుంది, సెల్స్. అలాగని చెప్పి లైవ్ కాదు, సెల్స్. వి మేక్ ఇట్ లైక్ లివర్, లైక్ కిడ్నీ, ఆ టైప్ ఆర్గనాయిడ్స్. ఇవన్నీ సమ్ ఆఫ్ దిస్ థింగ్స్ సిసిఎంబి మీ ఇంట్రెస్ట్ ఉంది. సమ్ ఆఫ్ అవర్ పీపుల్, కొంత వాళ్ళు మా సైంటిస్టులు కూడా దే హావ్ గాన్ టువర్డ్స్ స్టార్టప్స్ నౌ. సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హావ్ గాన్ టువర్డ్స్ స్టార్టప్స్. ఇది కాకుండా చాలా ఏరియాలు, ఇఫ్ యూ 30 మంది ఉన్నారంటే చాలా ఏరియాస్ ఉన్నాయి, చాలా కవర్ అవుతాయి. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఆ కాంక్లేవ్ వస్తే అప్పుడు తెలుసుకోవచ్చు. సో డాక్టర్ ప్రకాష్ కుమార్, టెల్ us something about your research findings at NGRI. CSIR NGRI is one of the very important laboratory of CSIR which deals with the earth. Everything we are doing for the earth to know the structure, composition of the earth, and this is actually to know how this planet earth works. But apart from this, our main contribution is to know the exploration of resources like hydrocarbon, groundwater, minerals, and also we are doing very good in the hazard assessment, the earthquake hazard assessment in different part of the country, in Himalaya mainly. We are doing all in towards the R&D sector. There are number of fundamental works have been
been done from laboratory. And as you know, many people may not be knowing about the geophysics. This is a discipline. అది ముఖ్యంగా ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ ఇలాంటి విషయాల్లో మీరు చేస్తున్న రీసెర్చ్ జాతీయ స్థాయిలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ఇది. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, మీ సంస్థ ప్రీ ఇండిపెండెంట్ ఎరా నుంచి కూడా ఒక రీసెర్చ్ దీంట్లో ఉన్నది, ఎన్నో అంశాలలో పేటెంట్లు ఉన్నాయి, అలాగే కెమికల్ ఫార్మాస్యూటికల్ రంగాల్లో మీకు ఒక అథెంటిసిటీ ఉంది ఈ పరిశోధనల మీద. ఇప్పుడు ముఖ్యంగా ల్యాబొరేటరీలో జరుగుతున్న పరిశోధనల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి ప్రస్తుతం ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే దాన్ని ఎలా చేస్తున్నారు? ఇప్పటి వరకు మీకున్న రీసెంట్ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయంటారు? మీరు అన్నట్టు ఏఐసిటి ఎర్లియర్ దీన్ని ఆర్ఆర్ఎల్ ల్యాబ్ అంటునేవాళ్ళు. ఐ థింక్ ఆల్మోస్ట్ 1944 స్టార్ట్ అయింది. మోర్ దెన్ 80 years వీఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అ నేషన్. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి ఫార్మా హబ్ అంటారు కదా, అది వీ టేక్ దట్ క్రెడిట్. ఎందుకంటే ఈ ఆర్ఆర్ఎల్ ల్యాబ్ నుంచి హైదరాబాద్ ఫార్మా హబ్ కావడానికి మేము చాలా దోహదపడ్డాం. మేము అది వన్ ఆఫ్ ద బిగ్ కాంట్రిబ్యూషన్ టు ద సిటీ అండ్ ఆల్సో టు ద ఇండియా, బికాస్ మెనీ pharma APIs and everything we import from India. So Hyderabad plays a major role. That is one. In addition to that, agrochemicals and polymers, there are many things we did. But if recent achievements ante ippudu manaku ఎనరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ అని చెప్పి AGR టెక్నాలజీ అని చెప్పి అదొక టెక్నాలజీ మన దగ్గర డెవలప్ చేసి దాన్ని వేస్ట్ టు వెల్త్ కన్వర్ట్ చేస్తున్నాం. బోయిన్పల్లి మార్కెట్ ఉంది కదా, వెజిటబుల్ మార్కెట్, అక్కడ ఒక 10 tons per day వేస్ట్ జనరేట్ అవుతుంది. సో దాన్ని మన IICT టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ పెద్ద రియాక్టర్ పెట్టాము. దాని నుంచి బయోగ్యాస్ వస్తుంది అండ్ ఆల్సో బయో మాన్యూర్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీసెంట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ అండ్ వీఆర్ ఆల్సో స్ప్రెడింగ్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అది ఒకటి. ఇంకోటి ఇప్పుడు వెరీ రీసెంట్ గా అంటే కంపోస్టబుల్ ప్లాస్టిక్స్, దాన్ని కూడా మనం డెవలప్ చేసి ఇప్పుడు మనం రీసెంట్ గా ఒక గ్రీన్ వర్క్స్ బయో అని చెప్పి ఒక స్టార్ట్అప్ కంపెనీ, సో దానికి ట్రాన్స్ఫర్ చేసాం అనమాట. సో నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ దే యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తారు కదా మనం, అవన్నీ దేర్ ఆల్ మేడ్ బై అవర్ టెక్నాలజీ. సో రైట్ నౌ ఇట్ ఇస్ అవైలబుల్. మనం ఆల్సో దాంట్లో IICT లో కూడా చూడొచ్చు. దాంట్లో ఇప్పుడు అంటే ముందుగా మీ ల్యాబొరేటరీలో తయారైన ఈ టెక్నాలజీ ఏదైతే మీరు డెవలప్ చేశారో అది ప్రస్తుతం ఇండస్ట్రీ ద్వారా అలాగే ఎండ్ యూజర్ దగ్గర దాకా వెళ్ళగలిగింది. ల్యాబొరేటరీ స్కేల్ లో చేస్తాం. ఇక్కడ చేసిన తర్వాత దాన్ని అగైన్ పైలట్ స్కేల్ చేసి తర్వాత ఇండస్ట్రీకి ఇస్తాం అనమాట. లైక్ వన్ మేజర్ ఎగ్జాంపుల్ ఈజ్ హైడ్రోజన్ హైడ్రేట్, వన్ ఆఫ్ ద రా కీ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ మెనీ అగ్రోకెమికల్స్, మెనీ API. ఇక్కడ మనం IICT లో డెవలప్ చేసి టెక్నాలజీ మనం ఇప్పుడు గుజరాత్ లోని GACL అని చెప్పి అక్కడ ఒక పెద్ద కంపెనీ వాళ్ళతో టైఅప్ చేసి 10,000 tons per annum can produce that facility. So now recently inaugurated by our honorable Prime Minister Sri Narendra Modi ji, now recently started producing our commercial production. So that is one of the recent big event. If you want to tell me something about drug discovery component or like medical health and also something about one is in recent times ఈ కోవిడ్ టైంలో చాలా మనం అందరం చాలా కష్టపడ్డాం. అప్పుడు మెడిసిన్స్ లేదు, వ్యాక్సిన్స్ లేదు, ఇవన్నీ చాలా కష్టపడ్డాం కదా. IICT, CCMB, మెనీ అదర్ ల్యాబ్స్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ లో దే వర్క్ టుగెదర్. అండ్ ఐ కెన్ టెల్ యూ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ మన భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఉన్నది కదా, దాంట్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి వచ్చి అడ్జువెంట్ అంటారు దాన్ని, అగనిస్ట్ అని మాలిక్యూల్, అది కెమికల్ మాలిక్యూల్. అది ఎవరు చేయట్లేదు. అప్పుడు మన IICT నుంచి డెవలప్ చేసి వాళ్ళతో కొలాబరేట్ చేసి మనం మార్కెట్ లో పెట్టాం. దాని వల్ల చాలా మంది తీసుకున్నారు. భారత్ బయోటెక్ ఆల్సో ఎక్స్పోర్టెడ్ అవుట్ సైడ్ కంట్రీస్. దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్. సో వీ ఆల్సో క్లెయిమ్ దట్ సమ్ ఎవరెవరు మన కోవాక్సిన్ తీసుకున్నారో చిన్న కాంపోనెంట్ మన IICT ఆర్ CSIR కాంపోనెంట్ ఉన్నదన్నమాట. ఇట్లా రీపర్పస్ కూడా చాలా చేశాం మనం. ఆల్వేస్ రోజ్ టు ద ఎకేషన్ అనమాట. అయితే వినయ్ గారు, ఈ CSIR ల్యాబొరేటరీస్ ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ ప్రధానమైన ల్యాబొరేటరీలు చూసుకుంటే ఇప్పుడు ఈ IICT, CCMB, NGRI కొలాబరేట్ అయ్యి ఈ స్టార్ట్అప్ కాంక్లేవ్ పెట్టడం ఒకటి. రెండోది ఇతర రీసెర్చ్ అంశాలలో మీ కొలాబరేషన్ ఎట్లా ఉందంటారు? 3 ల్యాబొరేటరీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఒకటి కెమిస్ట్రీ ల్యాబొరేటరీ, కెమికల్ టెక్నాలజీ, రెండోది బయాలజీ ల్యాబొరేటరీ, మూడోది జియోఫిజిక్స్ ల్యాబొరేటరీ. మాకు ఓవర్లాపింగ్ కొంతవరకు ఉన్న మేజర్ స్ట్రెంగ్స్ ఏంటంటే వీ కెన్ యూజ్ ఈచ్ అదర్. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ మాకున్న స్ట్రెంగ్త్ కొంచెం డిఫరెంట్. సో దట్ ఈస్ వేర్ కొలాబరేషన్స్ హ్యాపన్. ఫర్ ఎగ్జాంపుల్ మెసెంజర్ RNA వ్యాక్సిన్ ఫైజర్, మోడర్నా తయారు చేశాయి. దాన్ని మేము మొత్తం డూప్లికేట్ చేసాం, చేయగలం అని మాకు తెలుసు. కానీ ప్రస్తుతానికి మేము దానిలో ఉన్న కాంపోనెంట్స్ ఇండిజినైజ్ చేయాలి. దానికి మేము IICTతో పనిచేస్తున్నాం. లిపిడ్ కాంపోనెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, బయాలజీ పార్ట్ మేము చేస్తాం. అలాగా అది ఒక కొలాబరేటివ్. దాని తర్వాత వైరల్ డిసీజెస్ ఉంటాయి, దానికి ఒక యాంటీ వైరల్ కాంపౌండ్స్ స్క్రీన్ చేస్తారు. అవన్నీ IICT ఈజ్ వెరీ గుడ్ అట్ కెమిస్ట్రీ. సో దే విల్ కమ్ అప్ విత్ థింగ్స్. వాళ్ళకి ఏమైనా మాలిక్యూల్స్ ఏంటి టెస్ట్ మేము టెస్ట్ చేయగలరు, వాళ్ళు కాంపౌండ్స్ ఇవ్వగలరు. సేమ్ థింగ్ గోస్ విత్
యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ప్రస్తుతానికి అందరికీ తెలుసు మనకి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంత యాంటీబయాటిక్స్ తీసుకుంటాం, కొంతకాలం తర్వాత రెసిస్టెన్స్ వస్తుంది, కొత్త యాంటీబయాటిక్స్ మనం డిస్కవరీ చేసుకోవాలి. అగైన్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఐఐసిటి అండ్ సిసిఎంబి కైండ్ ఆఫ్ ప్లేసెస్ టు వర్క్ టుగెదర్. Just to interrupt you, I think we even filed patents together. Yeah. Like both IICT and CCMB, we filed కలిసి patents. రెండు చేసాం. That So is the other one, fourth one we have worked together and continue to work together is wastewater treatment. That is good Wastewater collaboration. surveillance. దానిలో ఐఐసిటి సిసిఎంబి చాలా కొలాబరేట్ చేసి, అది ఐఐసిటి సిసిఎంబి కెమిస్ట్రీ బయాలజీ చాలా దగ్గర కాబట్టి చాలా ఈజీగా చెప్పగలం. అది కాకుండా ఎన్జిఆర్ఐ జియో ఫిజిక్స్ ల్యాబొరేటరీ. మరి డీప్ కి వెళ్ళిన తర్వాత there will be microbes. So the microbes that can go in that deep, that is something దాన్ని మేము కనుక్కోగలం. So we have opportunities to collaborate. The fact that మేము అందరం ఒక పక్కన ఉన్నందువలన ఇది చేయగలం కూడా. So these are some areas, but not all. Actually, we are really developing a good synergy among 3 labs and To do this. to do any collaboration or any activity for that matter. In fact, we have common interest between NGRI మాతోటి geochemistry అని చెప్పి whatever chemistry component there మేము వాళ్ళతో మనం collaborate చేస్తుంటాం అన్నమాట. Wherever possible we do that. For any collaboration, first thing is that you need to have comfort zone, which we have. Dr. Prakash Kumar, please tell something about your research findings. As I rightly said, the geochemistry is there in the common field. Just I want to add, today we are listening of the critical minerals, lithium, gallium, etc., copper also, graphite. These are the very important now elements which we have to look for. So CSR Engineer has started this work, mapping of critical minerals. This is very important for the national development because we know to make for making a country develop, we need to supply of resources should be there, continuous manner. There should be a continuous flow of resources. Engineer is a very important role to play for resources. Another very important work we have started, geothermal energy. This is renewable energy sources, and India is aiming to develop at least 10 gigawatt of geothermal energy, as our government has also declared, by 2030. So here we have taken very important projects in Ladakh. One, it is a rich source of geothermal energy, and one is in Tatapani in Madhya Pradesh. So geothermal energy can be used not only for energy but also the hot water supply to domestic, industrial, even the army in that hilly region. And also we have started one very important project to make our society earthquake resilient, earth resistance. CSIR supported this project as a mission mode project in all the Himalaya to assessment of the earthquakes and also suggest some mitigation steps. This project is still going on or concluded? Yeah, it is just started. We have started this. Expected to complete. Yeah, it is a 3 years project. We have started this project many years before, but in a very intermittent way. But CSR has now come up with a mission mode project, and we will go with this. And CCUS is also one of them, where Carbon capture, utilization and sequestration. IICT is working and NGRI is working. NGRI is suggesting for some place where this carbon dioxide can be sequestrated. Stored. సో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, సిసిఎంబి ఎలాగైతే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ని పెట్టడం ద్వారా ఆల్రెడీ స్టార్ట్అప్స్ ని ఒక హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్స్ గా సెటిల్ అయ్యేంత వరకు హ్యాండ్ హోల్డ్ చేసి టెక్నికల్లీ ఆర్ అదర్వైజ్ ఆల్సో. సో ఐఐసిటీలో జరుగుతున్న రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కి కానీ దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా? మీరు స్టార్ట్అప్ మీరు ఇంక్యుబేట్ చేయడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నారు? నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము. ఇన్ఫాక్ట్ నీతి ఆయోగ్ కూడా అప్రోచ్ అయ్యాము మేము. ఇప్పుడు నీతి ఆయోగ్ ఆల్రెడీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మన పక్కనే ఉన్నది సిసిఎం. అందుకోసం అని చెప్పి నెక్స్ట్ ప్లేస్ దే మే నాట్ గివ్. సో దట్స్ కైండ్ ఆఫ్ దే మే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్. సో బట్ వీఆర్ అప్రోచింగ్ అదర్ ప్లేసెస్ లైక్ డిఎస్టీ అండ్ అదర్ లైక్ డిబిటీ అదర్ ప్లేసెస్. ఇన్ఫాక్ట్ నౌ బయో E3 పాలసీ మన డిబిటీ నుంచి దాంట్లో కూడా కొలాబరేట్ చేసి అమాంగ్ సిఎస్ఆర్ ల్యాబ్స్ అండ్ ఆల్సో డిబిటీ ల్యాబ్ టుగెదర్ గా అవన్నీ కలిసి ప్లాన్ చేస్తున్నాము. బట్ అఫ్ కోర్స్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్టింగ్ అవర్ ఓన్ ఇంక్యుబేషన్ సెంటర్. బట్ ఎనీ సిస్టర్ ల్యాబ్ మాది సిసిఎం పక్కనే ఉన్నది కాబట్టి మాకు కొలాబరేషన్ నడుస్తున్నది కాబట్టి దానికి ఆటోమేటిక్ దాంట్లో పాల్గొంటాం మేము. ఇంక్యుబేషన్ సెంటర్ వాళ్ళకున్న మాకున్నది మాకున్నట్టు అది సిఎస్ఆర్ దే incubated also some of the people also. Yeah. So but that will not hinder us starting encouragement for startups. Startups they take our technology, they incubate in their place or some other places. మన నాట్ ఓన్లీ హైదరాబాద్ బయట కూడా మన హైదరాబాద్ బయట కూడా పోయి తీసుకుంటారు మన టెక్నాలజీ. అయితే జీవశాస్త్రాలు బయాలజీ బయాలజికల్ సైన్సెస్ కి లాగా కాకుండా ఇప్పుడు మీ దగ్గర ఈ కెమికల్ టెక్నాలజీస్ విషయం వచ్చేసరికి ఇండస్ట్రీ సపోర్ట్ కూడా ఒక కన్ఫర్మేషన్ కి రీసెర్చ్ ముందుకు వెళ్ళడానికి అవసరం అవుతూ ఉంటుంది. జనరల్ గా మీ టెక్నాలజీస్ ఓకే ఈ టెక్నాలజీ మీద మనకి హోల్డ్ వచ్చింది, కొత్త టెక్నాలజీ మన చేతిలో ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని పరిశ్రమలకి ట్రాన్స్ఫర్ చేయడానికి అలాగే గ్రౌండ్
లెవెల్కి వెళ్ళడానికి సాధారణంగా ఎంత టైం పడుతుంది? ఈ ప్రాసెస్ అది దాన్ని రెడ్యూస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సో ఇది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. యూ డోంట్ హ్యావ్ ఎనీ జనరల్ టైమ్ లైన్స్, బేసిక్గా డిపెండింగ్ ఆన్ కేస్ టు కేస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ హైడ్రేట్ అన్నాం కదా, అది మోస్ట్ అది 10 సంవత్సరాల చాలా పెద్ద ప్రణాళిక. ఎందుకంటే ఇది 10,000 tons per annum ప్రొడక్షన్, బిగ్ కమర్షియల్ ప్లాంట్ కమింగ్ ఇన్ టు బేసిక్లీ వీ మెజర్ లైక్ TRL 1, 2, 3 లైక్ దట్. మేము TRL 2, 3 వచ్చినప్పుడు దెన్ విల్ స్టార్ట్ అప్రోచింగ్ ఇండస్ట్రీస్ అండ్ అఫ్ కోర్స్ వీ టేక్ ఫీడ్బ్యాక్ ఆల్సో. మనం ఇండస్ట్రీస్ తోటి డిస్కస్ చేసి మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సాల్వ్ చేసిన తర్వాత ఒకసారి మన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం దాన్ని, అది వచ్చిన తర్వాత దెన్ వీ అప్రోచ్. సో దెన్ పరిశ్రమలు కూడా వాళ్ళకి అగైన్ కేస్ టు కేస్, ఐ డోంట్ హ్యావ్ ఇట్, ఐ మే నాట్ బి ఏబుల్ టు టెల్ ఎగ్జాక్ట్ టైమ్ లైన్స్. సో కేస్ టు కేస్ ఇట్ కెన్ హ్యాపెన్ లైక్ 1 year to like 10 years ఆల్సో ఇట్ కెన్ హ్యాపెన్. ఒక టెక్నాలజీకి మరొక టెక్నాలజీకి మార్పు అనేది ఉంటుంది. మార్పు ఉంది. బయాలజీ అనుకో, అంటే డ్రగ్ డిస్కవరీ అనుకో, అది లాస్ట్ దట్ మే టేక్ యాక్చువల్లీ సెవరల్ ఇయర్. లైక్ ఇఫ్ ఇట్ ఇస్ సమ్ సింపుల్ ప్రాసెస్ డెవలప్మెంట్, లైక్ ఇంప్రూవ్డ్ ప్రాసెస్, లైక్ 1 steps 2 steps, that may take even few months to 1 year. అయితే దీంట్లో మీకు పరిశ్రమలకి మీ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి స్టార్టప్లని మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా నిలబెట్టడానికి ఉన్న డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? No, I don't think దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు యాక్చువల్లీ. ప్రజలకి బెనిఫిట్ అందడం అనేది ఒకటే ప్రాసెస్. డాక్టర్ వినయ్, మీరు చెప్పండి, ఆల్రెడీ 160-170 స్టార్టప్స్ మీ దగ్గర ఇంక్యుబేట్ అయినాయి, తర్వాత వాళ్ళు స్వతంత్రంగా ముందుకెళ్లారు మొత్తానికి. దాంట్లో వస్తున్న ప్రధానమైన ఛాలెంజెస్ ఏంటంటారు? స్టార్టప్ అనేది వెన్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ మీకు ప్లాన్ దొరుకుతుంది. దెన్ యూ కమ్ దేర్, మీ ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని మీ ఐడియాని టెస్ట్ చేయొచ్చు, మీ ఐడియాస్ ని టెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి గైడెన్స్ కావాలి. ఒక స్టేజ్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ కావాలి. ఉన్న ఫెసిలిటీస్ చూసుకుంటారు, వాళ్ళ ఐడియాని టెస్ట్ చేసుకుంటారు. సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే హెల్ప్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే డబ్బులు ఎక్కువ కావాలి. ఇనీషియల్ సీడ్ ఫండ్ సరిపోదు, దానికి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎక్కువ డబ్బులు కావాలి. ప్రస్తుతానికి ఎదర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వాళ్ళు దే హావ్ టు గో ఫర్ ఏంజల్ ఇన్వెస్టర్స్, అంటే దోస్ హు ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ అన్ ఐడియా. అది కాకుండా దెర్ షుడ్ బి అన్ ఎకో సిస్టమ్ టు సీ దిస్ ప్లేస్ ఫ్రమ్ ఇనీషియల్ సక్సెస్ టు నెక్స్ట్ స్టేజ్ బిఫోర్ దే బికమ్ ఇండస్ట్రీ. కొంచెం హెల్ప్ ఇచ్చే అవకాశం అని ఉంటే బెటర్ ఉంటుంది. ఆ ఏరియాలో కొంచెం గ్యాప్ ఉంది, దాన్నే వ్యాలీ ఆఫ్ డెత్ అంటారు. ఆ ఏరియాలో ఇక్కడి నుంచి ఒక మంచి ఐడియాని తీసుకుని అల్టిమేట్లీ ప్రొడక్షన్ దాకా తీసుకెళ్ళడానికి వచ్చే గ్యాప్, అది ఫీల్ చేయకపోతే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అల్టిమేట్లీ బికమ్ highly successful. Some of the ideas they have to sell. వాళ్ళకి ఇంకెవరన్నా దగ్గర వాళ్ళన్నా, if the idea is good enough, పెద్ద కంపెనీస్ కొనేయచ్చు. Really that startup to become an industry, we need to take care of this valley of death. That's a challenge. Second thing, కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, మెటనాలజీ, మెడ్టెక్ అంటారు. బేసికలీ చిన్న ఎక్విప్మెంట్ చేయడం, వెంటిలేటర్, టీవీ టైప్, అవన్నీ చేయాలి అంటే దాని తర్వాత రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాలి. రెగ్యులేటరీ అప్రూవల్స్ ప్రస్తుతానికి దాదాపు సంవత్సరం పడుతుంది. ఆ విషయంలో వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాక్టివ్ సపోర్ట్. వాళ్ళు వచ్చి అప్లై చేయడం కాకుండా మనం వాళ్ళకి చెప్పాలి వాట్ ఈస్ ద వే, హౌ వీ కెన్ మేక్ ఇట్ ఫాస్టర్ అండ్ ఈజియర్ సో దట్ దీస్ టైమ్ లైన్స్ shrink. That is very important for a success of a startup. These are some of the challenges. Startup culture అయితే వచ్చింది, కానీ దాన్ని నర్చర్ చేయాలి. You have to make sure that they are successful finally. That part is still a part which we need to work on together. మీరన్నట్టు సిఎస్ఆర్ ల్యాబొరేటరీస్ ఈ అంశాలకు సంబంధించి వర్కౌట్ చేయగలిగితే పరస్పర సహకారంతో దాన్ని ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో సిఎస్ఆర్ కాదు, మల్టిపుల్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో దిస్ ఇప్పుడు స్టార్ట్అప్ ఎంక్లేవ్ ప్లాన్ చేసి దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ యూ కెన్ టాక్ టు ఇంటరాక్ట్ విత్ దట్ స్టార్ట్అప్స్ అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద scientists. I think this is a good opportunity for all people to come and interact with us. So there you will get some of the information, direct information, what like how to start a company, or once you start what are the challenges. Information may not be available outside. Directly interact with the people and scientists. It is advantage. I think that's why I planned this startup conclave. అయితే ఈ స్టార్టప్ కాంక్లేవ్ లో మీరు ఆల్రెడీ స్టార్టప్ గా ఏర్పాటు అయ్యి కొంతకాలం గడిచిన వాళ్ళని కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారా, అంటే డిస్ప్లే చేస్తున్నారా, లేదా కొత్త వాళ్ళని ఆల్రెడీ ఉన్న వాళ్ళని? We have but what we give preference is CSIR linked startups ki preference chesam. So many companies, if you open it up, I think it will go difficult to control. So that is one of the reason we thought we'll showcase CSIR laboratories linked startups. కొంతమంది స్టార్టింగ్ లో ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ couple of years spend చేశారు. Then they also may have challenges, they also may have some success, something వాళ్ళ గురించి డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు. అది మన ప్రయత్నం. ఇప్పుడు ఐఐసిటీలో కానీ సిసిఎంబిలో కానీ పొటెన్షియల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ స్టార్టప్ ఆలోచనలు ఎవరికి ఉన్నాయో లేకపోతే ఇన్నోవేషన్తో మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో మన దగ్గర ఇప్పుడు BDRM అని ఉంటుంది, బిజినెస్ డెవలప్మెంట్ రీసెర్చ్ గ్రూప్. వాళ్ళు ఏం చేస్తారంటే దే మేక్ సమ్ ఫ్లైయర్స్, లాగ్ వెన్ యూ గో టు సమ్ కాన్ఫరెన్సెస్ వీ డిస్ప్లే అండ్ ఆల్సో సమ్ టైమ్స్ వీ యూస్ పర్సనల్ కాంటాక్ట్స్ ఆల్సో. లెట్ కంపెనీ పీపుల్ ఆర్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, entrepreneurs and students, they come visit us, people who are doing PhD or in masters when they are doing. So when they visit us, we meet them in conference కలిసినప్పుడు దీని గురించి తెలుస్తుంటాయి అనమాట. మా సైంటిస్టులు కూడా అక్కడ పోయినప్పుడు దే డిస్ప్లే, దే మేక్ ప్రజెంటేషన్స్, దాని నుంచి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. తర్వాత దెన్ దే విల్ కాంటాక్ట్ అస్. ఈ మనకి బిజినెస్ డెవలప్మెంట్ గ్రూప్ ఉంటుంది కదా, సో వాళ్ళు దెన్ దే విల్ ఫైండ్ ఏ వే హౌ టు, లైక్ different projects have different modes, like depending on the nature of the project. So then they have set up rules, so we'll follow that rules and we'll move forward. Ideally is like exposing to our technology. Once we have some developed technology, we'll try to get to basically expose to others. అయితే డాక్టర్ వినయ్, మీరు చెప్పండి, ఇందాక మీరు గ్యాప్ అనేది ఒకటి చెప్పారు, వ్యాలీ ఆఫ్ డెత్, ఒక ఐడెంటిఫైడ్ గ్యాప్. అది ఫైనాన్సెస్ లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ లో కావచ్చు. అయితే టెక్నాలజికల్ గ్యాప్స్ ఏమైనా మీరు నోటీస్ చేశారా? ఈ స్టార్టప్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ లో టెక్నాలజికల్ గ్యాప్స్ ఎట్లా ఉంటున్నాయి? ఇట్స్ లైక్ దిస్. మీరు ఏదైనా ఒక ఐడియా ఉందని ఒక ల్యాబ్ స్కేల్లో టెస్ట్ చేయొచ్చు. ఒక ల్యాబ్ స్కేల్ నుంచి నెక్స్ట్ స్కేల్కి తీసుకెళ్లాలంటే టెక్నాలజికల్లీ యూ నీడ్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ ఒకటే కాదు, బికాస్ ద కైండ్ ఆఫ్ మీడియా కాంపోనెంట్స్ వే రిక్వైర్డ్ చేంజెస్. తర్వాత యూ నీడ్ ఎ GMP/GLP ఫెసిలిటీ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అ ప్రొడక్షన్. GMP/GLP ఫెసిలిటీ అనేది ఈవెన్ ఫర్ ultimately to prove a point, GMP/GLP facilities are essentially good laboratory practices and clean room facilities. వాటిలో చేయాలి. సో దేర్ ఈస్ ఎ స్టెప్. ఒకటి ల్యాబ్ లెవెల్లో ప్రూవ్ చేయాలి, రెండోది నెక్స్ట్ స్కేల్, ఫైనల్లీ ఇండస్ట్రియల్ స్కేల్. దీనిలో గ్యాప్స్ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ పడతాయి, గో అప్ అండ్ అప్. సో అల్టిమేట్లీ ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్, సక్సెస్ రిటర్న్ వస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఇమీడియట్. ఎగ్జాక్ట్లీ. పేషెన్స్ ఉండాలి, ప్రాపర్ టెక్నాలజీ ఫాలో అవుతూ దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఒక స్టేజ్ తర్వాత మనకి ఇంకా సపోర్ట్ ఉంటే ఇట్ విల్ బి మచ్ ఫాస్టర్ టు రీచ్ దట్ ఆర్ క్రాస్ దట్ వ్యాలీ. High risk is there always. Yeah, we need a failure of it. Dr. Prakash, what type of technologies you are having for startups? As you know, the startup is an innovation, design, technology should be there, and it is as Dr. Binay said, it is a high risk is always there. So this startup conclave, in fact, provide very good networking. One of the important points is that networking. And CSIRs, these 3 CSIR labs is a very aligned in this direction, and really provides a very good opportunity also to start up whoever wants to go for a startup. And since NGRI is a field going lab, we do a lot in our laboratory, but also we have to collect data set from outside for groundwater, whatever, to understand the earth. So anything related to this here, in fact, the startup can be done. Like technology is there, small change in the technology of acquisition of data or the processing or software. Nowadays AI/ML is also there. So anything anybody is thinking in this direction to for upgradation of the existing one, we'll go ahead with and hold all these people. అయితే డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కొత్త తరం ముఖ్యంగా ఎనీ రీసెర్చ్ ఎఫర్ట్ ఏదైతే జరుగుతుందో దాంట్లో చాలా టైం టేకింగ్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే చాలా సందర్భాల్లో వెయిట్ చేయాల్సి వస్తుంటుంది రిజల్ట్స్ కోసం. ఎప్పటికప్పుడు కొత్త తరం రావాలి మీ ల్యాబొరేటరీస్ కి. మీరు ఇప్పటి విద్యార్థులు వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మీ రంగాల్లో, కెమికల్ టెక్నాలజీ లాంటి రంగాల్లో మహిళలు, విమెన్ పాత్ర చాలా తక్కువగా కనిపిస్తుంది ఇన్ని రోజులు. ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉంది. అయితే దీన్ని పెంచడానికి ముఖ్యంగా ప్రజెంట్ జనరేషన్ని మీరు రీసెర్చ్లోకి అట్రాక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఐ థింక్ ఈ కొత్త తరం వాళ్ళు ఈ సైన్స్లోకి రావడం కూడా మీరు అన్నట్టు కొంచెం తక్కువనే. ఇన్ పర్టికులర్ ఈ కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ కొంచెం తక్కువ ఇన్ కంపేర్ టు బయాలజికల్ సైన్సెస్. ఇన్ జనరల్ యాక్చువల్గా మనం ఎక్కువ మందిని సైన్స్లోకి అట్రాక్ట్ చేయాలన్నమాట. కోసం మేము వివిధ ప్రయత్నాలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మై ఓన్ సన్, వీ కుడ్ నాట్ మోటివేట్ హిమ్ to come into science. So this young generation, they want to take easy steps. So of course he went into technology side. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ పరంగా కానీ లైక్ ఫ్రమ్ ద సైంటిస్ట్ పరంగా కానీ గో అండ్ ఎక్స్ప్లెయిన్ అవర్ ఇన్నోవేషన్స్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఉన్నది కదా, కోవిడ్ నుంచి ఇప్పుడు వితౌట్ సైంటిఫిక్ ఇంటర్వెన్షన్స్ ఐ డోంట్ థింక్ వుడ్ హవ్ సర్వైవ్డ్ మెనీ ఆఫ్ us. So that is one of the example we can give. And how lifestyle we are, like for example our mobiles or whatever new lifestyle we have, without scientific interventions I don't think we are in that kind
కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ టుడే. ఇవన్నీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం అనమాట. దానికోసం అని చెప్పి మాకు ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ అని, లైక్ జిజ్ఞాస ప్రోగ్రామ్స్ అని చెప్పి మన సైంటిస్టులు స్టూడెంట్స్లు మా ఇన్స్టిట్యూట్లలో వాళ్ళందరూ పోయి వేరే కాలేజ్కి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి కాలేజెస్ నుంచి వాళ్ళకి మా ఇన్స్టిట్యూషన్ విజిట్ చేస్తారు, ఎన్జిఆర్ఐ కానీ సిసిఎంబి కానీ ఐఐసిటీ కానీ. వీఆర్ ఓపెన్ ఫర్ దెమ్, దే హ్యావ్ టు టేక్ సమ్ లిటిల్ అపాయింట్మెంట్ అండ్ దే హ్యావ్ టు విజిట్ us. దెన్ విల్ ఎక్స్ప్లెయిన్. ఒకసారి మనకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది, వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాలన్నమాట. దిస్ కైండ్ ఆఫ్ కాంక్లేవ్స్ ఆల్సో యూస్ఫుల్. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వీఆర్ ఓపెన్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో. ఆన్ సెకండ్ డే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ స్టూడెంట్స్ టు జాయిన్. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. హోప్ఫుల్లీ దే విల్ గెట్ మోటివేటెడ్ అండ్ దే గెట్ ఎంకరేజ్డ్ టు టేక్ అప్ సైన్స్ యాజ్ ఎ క్యారియర్. మహిళలు తక్కువ అంటున్నారు కదా, అఫ్ కోర్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నది. ఈవెన్ మన లీడర్షిప్ పొజిషన్ లో కూడా ఉమెన్ దే ఆర్ బికమింగ్ మోర్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మా CSR ల్యాబ్స్ ఉన్నాయి, 37 laboratories across the country. So we have almost like 7-8 women directors. Okay. So that is a big achievement, I can tell you. In fact, our Director General, so Madam Dr. Kalai Selvi, she herself woman. She came from a small institute in Karaikodi, Sikri. Definitely improved, but we want to reach more and we want to improve the percentage overall women in science, in particularly chemical science. Since I am from chemical science, I want to see more women taking up chemical sciences. జీవశాస్త్రాలకు సంబంధించి లైఫ్ సైన్సెస్ లో పరిస్థితి ఎలా ఉందంటే కొత్త జనరేషన్ ఎంతవరకు ముందుకు వస్తున్నారు? కొంతవరకు మనం ఎంకరేజ్ చేయాలి. మేము అవుట్ రీచ్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఇట్. అవుట్ రీచ్ యాక్టివిటీస్ లో మేము స్కూల్ చిల్డ్రన్ మా దగ్గరికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. మేము కూడా వెళ్ళి లైక్ వీ హ్యావ్ ఓపెన్ డేస్, స్కూల్ చిల్డ్రన్ తర్వాత కాలేజ్ చిల్డ్రన్ అందరూ వస్తారు. ఇవన్నీ చేస్తూనే ఉంటాం. సమ్ ఆఫ్ దీస్ ఏరియాస్ ఆర్ టు మేక్ షూర్ వాళ్ళకి అర్థం అవుతుంది ఒక ఇంజనీరింగ్ ఒక మెడికలే కాదు, ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి, సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మేము చెప్దామని ఇవన్నీ చేస్తూ ఉంటాం. మిగిలింది కొంతవరకు పేరెంట్స్ కూడా ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తే సైన్స్ విల్ ప్రోగ్రెస్ బెటర్. No, I think as Vinay said, ముందు మనం పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయాలి. ముందు దే షుడ్ ఆల్సో నో, like వాళ్ళకి కూడా తెలియాలి మనం సైన్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి. మోర్ దెన్ సాటిస్ఫాక్షన్ కదా. ఇప్పుడు సంథింగ్ ఇఫ్ యూ ఇన్వెంట్ డ్రగ్, అంత సాటిస్ఫాక్షన్ మనకి ఇంకా దేంట్లో రాదు. ఇంకా అది ముఖ్యంగా కోవిడ్ టైంలో అది మరొకసారి రుజువైంది కూడా మనందరికీను. సైన్స్ లో మన ప్రోగ్రెస్ ఎంతవరకు మన డైలీ లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అండి. డాక్టర్ ప్రకాష్, వాట్ అబౌట్ యంగ్ జనరేషన్ హు ఆర్ కమింగ్ టు యూ ఫర్దర్ రీసెర్చ్ అండ్ I want to add for discussion that I mean this is the hobby for which we are paid. That's what we all are doing the same thing. We are open to all the common people, students, college students, whenever they find time, they can approach us, they can write to us, and we explain to them what we are doing. Because I interact most of the time to students whoever visiting at the last day about their experience, and I found the exciting things in them. School life or college life, they hear about the scientist. Whenever they really see the science happening in their laboratory, scientists, and then they have a different type of satisfaction. And usually I ask them what you will become in your life. Then most of the people say, I want to become scientist. So this is the thing changing, and this is a very positive direction. Society is changing, and this way I think exposing to ourselves to common people, students, I think it will improve our society, and the culture of science will develop in our society. ఫైనలీ ఒక మనం కంక్లూడ్ చేయాలి అంటే స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేసే పొటెన్షియాలిటీ ఐఐసిటి దగ్గర ఏ మేరకు ఉందంటారు? చాలా వరకు ఉన్నది మేడం. అయితే మన దగ్గర ఇప్పుడు సైంటిస్టులు ఒక 150+ సైంటిస్టులు ఉన్నారు మన దగ్గర. డిఫరెంట్ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెటీరియల్ కెమిస్ట్రీ, పాలిమర్ కెమిస్ట్రీ, అగైన్ లిపిడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ బయాలజీ. అంతమంది దగ్గర కూడా చాలా, అందరు 150 సైంటిస్ట్ కాకపోయినా చాలా వరకు దే ఆర్ ఆల్ యూజింగ్ దిస్ ట్రాన్స్లేషనల్ టెక్నాలజీస్. ఫస్ట్ బేసిక్ రీసెర్చ్ చేసిన తర్వాత ట్రాన్స్లేషన్ రీసెర్చ్ చేస్తారు అనమాట. అవన్నీ వేరెవర్ మనకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్నాయో అవన్నీ మేము విల్ షో కేస్ టు పబ్లిక్ అండ్ ఆల్సో పొటెన్షియల్ ఎంటర్ప్రెనర్స్. సో దెన్ ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ఇంట్రెస్టెడ్ అండ్ దే టేక్ అప్. ఈవెన్ అవర్ ఓన్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకుంటారు. డాక్టర్ వినయ్, ఆల్రెడీ ఈ లైఫ్ సైన్సెస్ విషయంలో సిసిఎంబి రోల్ ఏమిటి అన్నది మనకి దేశ ప్రజలకి, సామాన్య ప్రజల దాకా వెళ్ళిన సందర్భం మనం కోవిడ్ లో చూసాము. ఇప్పుడు స్టార్టప్స్ గా మీ రీసెర్చ్ ని కంటిన్యూ చేసి టేకప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఏ అంశాలకు ఉందంటారు మీ దగ్గర? నేను చెప్పినట్టు ఆల్రెడీ ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ మీడియా కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని ఇండిజినైజ్ చేసుకోవచ్చు. అదొకటి. కొత్త డయాగ్నోస్టిక్స్, వైరల్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ అయి ఉండొచ్చు, సికిల్ సెల్ ఎనీమియా అయి ఉండొచ్చు. వీటికి డయాగ్నోస్టిక్స్ మనం చేసుకోవచ్చు. దాని పాత్ ఇస్ వ్యాలిడేట్ చేయాలి, అవన్నీ చేయాలి. కానీ
దిస్ ఈస్ సంథింగ్ వేర్ వీ కెన్ గో. కొంతమంది మా స్టూడెంట్స్ కూడా యాక్చువల్లీ దే స్టార్టెడ్ స్టూడెంట్స్ అండ్ 1 or 2 ఫ్యాకల్టీ ఆల్రెడీ స్టార్టెడ్ సమ్ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ దీనికి వెళ్తున్నారు. ఐడియాస్ ల్యాబ్లో అయితే వస్తాయి, దాన్ని మనం టెస్ట్ చేయడాన్నే స్టార్ట్అప్ అంటాం. ఇక్కడి నుంచి స్టార్ట్అప్ సక్సెస్ అయితే ముందుకెళ్తాం, కానీ ప్రతి ఐడియా సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. ఓకే, మనకున్న ఐడియా ప్రతిదీ మనం చేయగలం అని గ్యారంటీ లేదు. ఇన్ వన్ సెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఇట్స్ లైక్ ఏ స్మాల్ లెవెల్ టు టెస్ట్ యువర్ ఐడియాస్. మీరు సక్సెస్ అయితే 1 సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తారు, 2 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారు. మీరు కనుక యూ థింక్ యూ కెన్ ట్రాన్స్లేట్ యువర్ ఐడియా టు సంథింగ్ బిగ్గర్, then maybe you'll sustain it. Otherwise, maybe you'll look for something else, maybe some other idea. That's what it is all about. So we encourage the ecosystem. దాని తర్వాత మిగిలిందంతా వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ సామర్థ్యం, వాళ్ళు నిలదొక్కునే అన్నీ పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కలిసి డిటర్మిన్ చేస్తాయి. ఎకోసిస్టమ్ అంటారు దాన్ని. ఇద్దరు కేంద్ర మంత్రులు ఆనరబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు, అలాగనే మన కిషన్ రెడ్డి గారు, ఇద్దరు ఫస్ట్ రోజేమో జితేంద్ర సింగ్ గారు, సెకండ్ రోజు కిషన్ రెడ్డి గారు, అండ్ ఆల్సో మన లోకల్ ఎంపీ ఎమ్మెల్యే లైక్ ఈటెల రాజేందర్ గారు, లక్ష్మారెడ్డి గారు, వీళ్ళందరూ వస్తున్నారనమాట. దే ఆర్ బిగ్ సపోర్ట్ అనమాట. అందరూ సో ఐ రిక్వెస్ట్ ఆల్ కామన్ పీపుల్ అండ్ ఆల్సో స్టూడెంట్స్, teachers, entrepreneurs, investors. It's a good opportunity to showcase and also interact with our people, scientists. So I request all of you to join both days, 22nd and 23rd, and we all have a good event. బాగుందండి. CSIR ల్యాబొరేటరీస్ అన్ని కలిసి ఇక్కడ హైదరాబాద్లో 22-23 తేదీల్లో స్టార్టప్ కాన్క్లేవ్ పెడుతున్నారు. దీనికోసం కలిసి పనిచేస్తున్నట్టే స్టార్టప్లని ఎంకరేజ్ చేస్తూ ఒకవైపు ఆత్మ నిర్భర్ భారత్ దిశగా, అలాగే అభివృద్ధి చెందిన దేశం దిశగా అడుగులు వేయాలంటే ఈ స్టార్టప్లు ముఖ్యంగా ఇన్నోవేషన్, టెక్నాలజీ ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ ల్యాబ్లో చేస్తున్న పరిశోధనల్ని క్షేత్రస్థాయిలో ఆ ఫలాలని ప్రజలకు అందించడానికి మీరు సమన్వయంతో కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు. అనేక విషయాలని మనం ఈరోజు చర్చించుకున్నాము. ఇంతవరకు సిఎస్ఐఆర్ స్టార్టప్ సమ్మేళనం చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి, సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరి, సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్. సమన్వయం ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.